wanna pretend that we know it all. We wanna pretend that we know it all. We wanna pretend that we know that's all the farthest from the truth. Farthest, we know that we know. We wanna pretend that we know that's all the farthest from the truth. Farthest, we know that we know. ఈరోజు ట్యూస్డే డే 27 ఎర్లీ మార్నింగ్ 5:45 అవుతుంది ఇప్పుడైతే టైమ్. నిన్న నైట్ ఒక అన్న దగ్గర నుంచి ఒక ఆఫ్ రోడ్ చేయొచ్చు దాంతో ఆ వెహికల్ అయితే తీసుకొచ్చాను. సో దాన్ని ఇప్పుడు లైక్ రైడ్ రివ్యూ లాంటిది ఇది. అండ్ బైక్ సినిమాటిక్ షాట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూసిన వీడియోలోనే ప్లే అవుతాయి. సో స్టే ట్యూన్. ని చాలా చూసే ఉంటారు, బట్ దిస్ బిల్డ్ డిఫరెంట్. దిస్ బిల్డ్ ఫర్ ఆఫ్ రోడ్ అండ్ ట్రయల్స్. ఎవరైతే ఆఫ్ రోడ్ అండ్ ట్రయల్స్ ఫుల్ హార్డ్ కోర్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. హాయ్ గైస్, నేను మీ విజయ్ ఫ్రమ్ వైజాగ్. ఈరోజు మన దగ్గర KTM Enduro 390R అయితే ఉంది. సో ఇది ఫుల్ ఆఫ్ రోడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం స్పెషల్లీ బిల్డ్ చేసిన వెహికల్. ఇదైతే మనకి 399cc ఇంజన్ తోటి LC4 ఇంజన్తో అయితే వస్తుంది. అలాగే దీని పవర్ కోసం చూసుకున్నట్లయితే ఇది 46 PS పవర్ అండ్ అలాగే 39 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. దీంట్లోని టెక్ అంటారా, తెలుసు కదా, KTM అంటేనే టెక్. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫుల్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 lakhsలో ఏవైతే ఫీచర్స్ వస్తాయో ఆ ఫీచర్స్ అన్నీ ఇచ్చేస్తాడు KTMలో. సో ఇది మనకి నార్మల్గా మేము తీసుకున్నప్పుడైతే ఆన్ రోడ్ ఎంత 4,36,000 ఎంత పడింది. ఇప్పుడు ఇట్ మే వేరీ, కానీ ఆ ప్రైస్ రేంజ్లోని మనకి ఫ్యూచర్స్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇది రైడ్ బై వైర్ టెక్నాలజీతో వస్తుంది. అలాగే డ్యూయల్ ఛానల్ ABS విచ్ ఈస్ స్విచబుల్. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ఆ ట్రాక్షన్ కంట్రోల్ని కూడా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ప్రతిదీ కూడా ప్రీమియం లుక్ ఉంటుంది ఈ వెహికల్లోని. అండ్ చూసుకున్నారా, ఇది లైట్ వెయిట్ మాట. చూడొచ్చు, దీన్ని రగ్గుడ్ లుక్ అయితే చూడొచ్చు ఫ్రంట్ సెక్షన్లోని అండ్ రేర్ సెక్షన్లో. దీనికి స్పోక్ వీల్ విత్ ట్యూబ్ టైర్స్ అయితే వస్తాయి, ఎందుకంటే ఇంకొంచెం బెటర్ ఇంపాక్ట్ తీసుకోవడం కోసం. అండ్ అలాగే ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 21 inch వీల్ అయితే ఇచ్చారు. రేర్ చూసుకున్నట్లయితే 18 వీల్ ఇచ్చారు. అండ్ దీనికి నేను చెప్పినట్లు డ్యూయల్ ఛానల్ ABS అనేది స్టాండర్డ్గా వస్తుంది విచ్ ఈస్ స్విచబుల్. అండ్ మనం సస్పెన్షన్ కోసం చూసుకున్నట్లయితే ఫ్రంట్ 43 mm టెలిస్కోపిక్ ఫోక్ అయితే వస్తుంది. మళ్ళీ చెప్తాను, దీని సస్పెన్షన్ కోసం చూస్తున్నట్లయితే మనకి ఫ్రంట్ 43 mm టెలిస్కోపిక్ ఫోక్ వస్తుంది. అది కూడా 230 mm ట్రావెల్ తోటి. అండ్ అలాగే రేర్ కూడా మనకి 230 mm ట్రావెల్ తోటి సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మోనోషాక్ సస్పెన్షన్. అండ్ బెటర్ థింగ్ ఏంటంటే బోత్ ఆర్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఫ్రమ్ WP Apex అనేది సస్పెన్షన్లో తోపు మాట. KTM లైక్ సూపర్ బైక్స్ నుంచి ఎండ్యూరో బైక్స్, ట్రయల్ బైక్స్ అన్నిటికీ కూడా WP Apex వాడతారన్నమాట. సో అవి వరల్డ్ క్లాస్ ప్రీమియం సస్పెన్షన్ అని చెప్పొచ్చు.
సో ఒకసారి దీని బటన్స్ అండ్ డిస్ప్లే అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే దీనికి 4-inch TFT డిస్ప్లే వస్తుంది, కలర్ డిస్ప్లే. అది చాలా బాగుంటుంది డిస్ప్లే కూడా. అండ్ అలాగే మన ఫిట్ అండ్ ఫినిష్ చూసుకున్నట్లయితే బటన్స్, ఇది నావిగేట్ బటన్, లైక్ ఒక జాయ్స్టిక్ టైప్ అయితే ఇచ్చారు, మినిమలిస్టిక్గా. అంటే ప్రతిదీ కూడా దీంతో ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా ABS స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అనేది సింగిల్ బటన్ తోటే చేసేసుకోవచ్చు మనం. అండ్ అలాగే బటన్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి బటన్స్ కూడా. ABS యాక్చువల్గా ఏంటంటే ట్రయల్స్లోని కానీ ఆఫ్ రోడింగ్, కోర్ ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు మెనూలోకి వెళ్ళి మొత్తం జాయ్స్టిక్తో నావిగేట్ చేసుకుని ఇలా ఆఫ్ చేసుకోవాలి వేరే సమ్ అదర్ బైక్స్ అయితే. కానీ మనకి ఇది డెడికేటెడ్గా ఒక బటన్ అయితే ఇచ్చేసాడు, విచ్ ఇస్ వెరీ ఈజీ టు స్విచ్ ఫ్రమ్. లైక్ ABS ఆన్ ఆఫ్ చేసుకోవడం, స్విచబుల్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అనిపించింది ఈ బైక్లోని. దీని ఫ్రంట్ బ్రేక్స్ చూసుకున్నట్లయితే 285mm బైబ్రే బ్రేక్స్ అయితే ఇచ్చారు. అండ్ రేర్ అలాగే చూసుకున్నట్లయితే మనకి 240mm డిస్క్ అయితే ఇచ్చారు. అండ్ మీకు ముందుగానే చెప్పినట్టు స్పోక్ వీల్స్ ట్యూబ్ టైప్ అయితే వస్తాయి ఇవి రెండు కూడా. అండ్ దీని లుక్ చూసుకున్నట్లయితే ఒకసారి గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 272mm అయితే వస్తుంది. అండ్ అలాగే దీని సీట్ హైట్ చూసుకున్నట్లయితే మనకి 890mm వస్తుంది. సో 890mm ఉండడం వల్ల మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు, కోర్ ట్రయల్స్ వెళ్ళినప్పుడు కూడా అది హెల్ప్ అవుతుంది. దీని వెయిట్ చూసుకున్నట్లయితే మనం మాట్లాడుకున్నట్లు 159 kilos డ్రై వెయిట్ ఉంటుంది. అండ్ 165 kilos వెట్ వెయిట్ అయితే ఉంటుంది. దీని ఫ్యూల్ ట్యాంక్ 9 liters కెపాసిటీ అయితే ఉంటుంది. లైక్ లాంగర్ టూర్స్లో వెళ్ళడం కోసం కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మాటికి రీఫ్యూల్ చేసుకుంటూ ఉండాలి. బట్ ట్రయల్స్కి సో కానీ ఎందుకు అలాగా తక్కువ ఇచ్చారు అనేసి అంటే ట్రయల్స్లోని బండి ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత ఎక్కువగా మనం అడ్వెంచర్ చేయొచ్చు, బండిని ఎంజాయ్ చేయొచ్చు. సో వెయిట్ రిడక్షన్ కోసం మనకి 9 liters ఫ్యూల్ అనేది ఇచ్చారు. సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ మనకి ఈ మడ్ ఫ్లాప్ ఏదైతే ఉందో చాలామంది దీన్ని చూసి ఏంటి బ్రో ఇది ఎంత ప్లాస్టికీగా ఉంది KTMలో అని చాలామంది అనుకుంటారు. ఆఫ్ రోడ్ వెహికల్స్కి ఏదైనా ట్రయల్స్లో వెళ్ళినప్పుడు లేదా బండి అన్ఫార్చునేట్లీ బ్యాలెన్స్ తప్పి పడిపోయినప్పుడు పార్ట్స్ అనేవి హార్డ్గా ఉంటే బ్రేక్ అయిపోతాయి. సో ఇదేంటంటే ఫ్లెక్సిబుల్గా ఉండి మీకు పడినా సరే బ్రేక్ అవ్వకుండా ఇది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దానికోసం అని చెప్పి మనకి మడ్ ఫ్లాప్స్ ఇలా ఇస్తారు. చాలామంది అడిగారు నన్ను, సీట్ ఏంటన్నా తిన్నంగా పొడుగ్గా సన్నగా ఉన్నది నీలాగే అని చెప్పి. కానీ చెప్తాను దానికోసం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఎక్కినప్పుడు చూసారు కదా, దీన్ని బాడీ పోస్చర్ ఎప్పుడు కరెక్ట్గా అగ్రెసివ్గా ఉంటుంది మనకి. దాంతోపాటు ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు చూసుకున్నట్లయితే మనం ఆఫ్ రోడ్ వెళ్తాం కదా, ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు ఏవైనా లైక్ పాట్ హోల్స్ కానీ లేదంటే కొంచెం అన్ఈవెన్ సర్ఫేసెస్లో వెళ్ళినప్పుడు చాలా స్టాండ్ అవుతారు, లైక్ శాడ్లింగ్ చేస్తారు. ఆ శాడ్లింగ్ చేసినప్పుడు లేదా ఫ్రంట్ వీల్ లెగిస్తున్నప్పుడు మనం రేర్ వీల్ని మన వెయిట్ తోటి బ్యాలెన్స్ చేయడం కోసం, అంటే మీకు ఈ మూమెంటం ఏదైతే ఉందో ఈ మూమెంటం ఫ్రీగా ఉండడం కోసం అని చెప్పి ఫ్లాట్ సీట్ ఇస్తారన్నమాట ట్రయల్స్కి. చూసారా నేను ఎంతవరకు ఫ్రీగా మూవ్ అవుతున్నా, అదే స్ప్లిట్ సీట్ ఉంటే అవుతుందా, ఇక్కడ ఆగిపోతుంది. సో దానికోసం ఇది ఇలా సింగిల్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. నా హైట్ అయితే 5'9" to 5'10" ఉంటుంది. నాది చూడొచ్చు ఫుట్ ఫ్లాట్ ఫుట్ అయితే చేయలేకపోతున్నాను కానీ టిప్ టోయింగ్ చేస్తున్నాను. సో ఇది నేను చెప్పినట్టు 890mm సీట్ హైట్ కాబట్టి కొంచెం షార్ట్ రైడర్స్కి లైక్ 5'5", 5'4", 5'6" ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ దీని ట్యాంక్ చూసుకున్నట్లయితే చాలా స్లీక్గా ఉంటుందన్నమాట. ఇది ఎందుకు అంటే లైక్ ఆఫ్ రోడింగ్ లో సాడ్లింగ్ చేస్తున్నప్పుడు మీ నీస్ తోటి కరెక్ట్గా గ్రిప్ చేసి పట్టుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో దానికోసం అని చెప్పి ఆఫ్ రోడ్ ఎండ్యూరో వెహికల్స్ అన్నిటికీ కూడా ట్యాంక్ అనేది చాలా స్లీక్గా ఇస్తారు. బేసికలీ ఈ ఎండ్యూరో మీకు స్టాక్లో అయితే ఇలా రాదు, దీనికి చాలా యాక్సెసరీస్ అండ్ పవర్ పార్ట్స్ అయితే వేయడం జరిగింది. సో అవి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ రేర్ నుంచి స్టార్ట్ చేద్దాం. రేర్ సెక్షన్లోని టైల్ టైడీ చేంజ్ చేసాం, స్టాక్ టైల్ టైడీ నుంచి ఈ టైల్ టైడీకి. ఇది ఏంటంటే ఆఫ్ రోడ్లో ఎక్కడైనా పడిపోయినప్పుడు స్టాక్ది అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఇది వేసాము. అండ్ అలాగే ఇండికేటర్స్ కూడా చేంజ్ చేసాము, లైక్ రెట్రో ఫీల్ కోసం అండ్ అలాగే స్మాల్ అండ్ మినిమలిస్టిక్ డిజైన్ కోసం ఇదైతే చేసాము. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇవి అంత ఈజీగా బ్రేక్ అవ్వమాట. సో అందుకోసం చాలా టైనీగా ఉంటాయి కాబట్టి
ఇంపాక్ట్ అయితే ఇక్కడ వరకు రాదు మీకు ఈ వడ్డేస్తే. సో ఇది ఒకటి 2. అండ్ అలాగే ఎలా చూసుకున్నట్లయితే బ్రేక్ ఆయిల్ మాస్టర్ సిలిండర్ ఏదైతే ఉంటుందో ఆ మాస్టర్ సిలిండర్కి జానా నుంచి గార్డ్ అయితే వేసాము, ఇదొకటి. అండ్ అలాగే ఈ సైడ్ చూడొచ్చు మీకు, ఇది ఫుల్ బాడీ ఫ్రేమ్ స్లైడర్తో పాటు వచ్చే గార్డ్ ఇది. ఈ గార్డ్ కూడా ఇన్స్టాల్ చేసాము. అండ్ అలాగే మీకు ఆక్సిలరీ ల్యాంప్స్ కూడా ఉన్నాయి జానా నుంచే. సో అటు ఇటు ఇవి ఆక్సిలరీ ల్యాంప్స్ ఏంటంటే మీకు ఎల్లో అండ్ లైక్ నైట్ రైడ్కి ఎల్లో అండ్ వైట్ కూడా వస్తుంది. సో రెండు కూడా నైట్ లాంగ్ రైడ్స్లో వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రంట్ చూసుకున్నట్లయితే బార్క్ బస్టర్స్ నకల్ గార్డ్స్ అయితే వేసాము, ఇది కూడా మీకు యాక్సెసరీసే. అండ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ పార్ట్ ఏదైనా ఉంది అంటే లైక్ బార్క్ బస్టర్స్తో పాటు అంటే దాని తర్వాత అదే ఫ్యూల్ ఎక్స్ ప్రో ప్లస్. మీకు ఫ్యూల్ ఎక్స్ ప్రో ప్లస్ చాలామందికి ఐడియా ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఏంటి అంటే లైక్ దీని యూసేజ్ ఏంటి అంటే లైక్ దీనికి ప్రోస్ అండ్ కాన్స్ రెండు కూడా ఉన్నాయి. ఇది మెయిన్ మనం ట్రాక్లో వెళ్ళినప్పుడు హై పర్ఫార్మెన్స్ కోసం అంటే స్టాక్ వెహికల్ పవర్ కన్నా ఇంకొంచెం పవర్ కావాలి అనుకున్నప్పుడు దీన్ని మనం ఆన్ చేసి పెట్టుకున్నప్పుడు లైక్ ఈ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దాంట్లో లెవెల్స్ ఉంటాయి అన్నమాట, 10 లెవెల్స్ దాకా. సో అది మనం ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు దీంట్లో ఉండే ఇంజెక్టర్స్ ఇంకొంచెం ఎక్కువ ఫ్యూల్ని స్ప్రే చేస్తాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే కంబషన్ ఎక్కువ జరిగి పవర్ అనేది ఇంకొంచెం ఎక్కువ జనరేట్ చేస్తుంది. దీంట్లో కాన్స్ చూసుకున్నట్లయితే అలా చేయడం వల్ల ఫ్యూల్ అనేది కొంచెం వేగంగా డ్రై అవుట్ అయిపోతుంది. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఒక కమెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డూ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ VJ from Vizag. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.